మహేష్ బాబు డేరింగ్ స్టెప్. ఆ సినిమా కోసం శంకర్ మూవీనే రిజెక్ట్ చేశాడు. తీరా రిజల్ట్ ఏంటంటే శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ కు ఒక హీరో నో చెప్పడం ఊహించగలరా? అది కూడా కెరీర్ పీక్ లో ఉన్న సమయంలో. కానీ అలాంటి సాహసమే చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు. అంతేకాదు శంకర్ సినిమా కంటే ఒక తెలుగు సినిమాపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. ఆ నిర్ణయం రిస్క్ అయిందా లేక కెరీర్లోనే బెస్ట్ డిసిషన్ అయిందా? అసలు మహేష్ ఎందుకు ఆ సినిమా వదులుకున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు ఇండియన్ సినిమాలో శంకర్ అంటే బ్రాండ్. ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తే ఏ స్టార్ హీరో అయినా వెంటనే ఓకే చెప్పేవారు. జెంటిల్మెన్, భారతీయుడు, జీన్స్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ, రోబో ఇలా వరుస ఇండస్ట్రీ హిట్స్ తో శంకర్ దేశంలోనే టాప్ డైరెక్టర్ గా నిలిచారు. అలాంటి దర్శకుడి సినిమాను మహేష్ బాబు రిజెక్ట్ చేశారంటే ఇప్పటికీ చాలా మందికి నమ్మశక్యంగా అనిపించదు. ఈ విషయాన్ని తాజాగా దర్శకుడు శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన 3 Idiots సినిమాను తమిళంలో నన్బన్ పేరుతో రీమేక్ చేయాలని నిర్ణయించిన శంకర్ అదే కథను తెలుగులో మహేష్ బాబుతో తెరకెక్కించాలని భావించారట. కథ కూడా వినిపించారట. కానీ అదే సమయంలో మహేష్ బాబు శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న దూకుడు సినిమాకు కమిట్ అయ్యారు. షూటింగ్ ప్రారంభమైన రోజుల్లో శ్రీను వైట్ల కొన్ని కీలక సన్నివేశాలు, డైలాగులు మహేష్ కు వివరించారట. అవి విన్న వెంటనే మహేష్ కు ఈ సినిమాపై గట్టి నమ్మకం ఏర్పడిందట. అప్పుడే ఆయన భార్య నమ్రతకు ఫోన్ చేసి, నేను శంకర్ గారి సినిమా చేయడం లేదు, నాకు దూకుడు చాలా ముఖ్యమైన సినిమా, ఇదే చేస్తాను అని చెప్పారట. ఈ మాటలు విన్న శ్రీను వైట్ల కూడా షాక్ అయ్యారట. అది శంకర్ గారి సినిమా సార్, అలాంటి అవకాశాన్ని ఎలా వదులుకుంటారు అని అడిగితే మహేష్ ఒకటే మాట చెప్పారట. మీరు కథను డీల్ చేసిన విధానం నాకు చాలా నచ్చింది. ఈ సినిమా నా కెరీర్లో చాలా స్పెషల్ అవుతుంది. నేను ఇదే చేస్తాను. మహేష్ బాబు పెట్టుకున్న ఆ నమ్మకం చివరికి అక్షరాల నిజమైంది. 2011లో విడుదలైన దూకుడు బాక్సాఫీస్ను షేక్ చేసింది. అప్పటి వరకు ఉన్న ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మహేష్ బాబు కెరీర్లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు శ్రీను వైట్ల కెరీర్లో కూడా ఈ సినిమా మైలురాయిగా నిలిచిపోయింది. మరోవైపు శంకర్ తెరకెక్కించిన నన్బన్ తమిళంలో మంచి విజయాన్ని అందుకుంది. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం మహేష్ ను దూకుల్లో చూసే అదృష్టాన్ని పొందారు. ఆ సినిమా ఇప్పటికీ టెలివిజన్లో వచ్చినా అదే ఆసక్తితో చూస్తుంటారు అభిమానులు. ఇప్పుడు దూకుడు రీ రిలీజ్ సందర్భంగా శ్రీను వైట్ల చెప్పిన ఈ ఆసక్తికర సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ సినిమాను కూడా పక్కన పెట్టి ఒక కథపై నమ్మకం పెట్టుకున్న మహేష్ బాబు నిర్ణయం అప్పట్లో ఎంత రిస్కో ఇప్పుడు చూస్తే అదే ఆయన కెరీర్లో అత్యంత గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా మారింది. ఒక స్టార్ హీరో విజయానికి పెద్ద దర్శకుడు మాత్రమే కారణం కాదు, సరైన సమయంలో సరైన కథను ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యమని మహేష్ బాబు మరోసారి నిరూపించారని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మరి శంకర్ సినిమాను వదిలి దూకుడు ఎంచుకున్న మహేష్ నిర్ణయం సరైనదే అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు.